రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రజాపాలన కార్యక్రమంలో సెక్రటరీ అజయ్ చేతివాటం ఉంటుందని తాజా మాజీ బీఆర్ఎస్ ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షేరిపల్లి బందారం గ్రామంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని లబ్ధిదారులకు పథకాల ఎంపిక కోసం గ్రామ సెక్రటరీ అజయ్ ఇంటింట సర్వే నిర్వహించాడని, అందులో అర్హులైన లబ్ధిదారుల పేర్లు రాలేదని, అన్ని విధాలుగా అన్ని ఉన్నవారి పేర్లు లిస్టులో ఎలా ఉంటాయని కొంతమంది గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో సభలో అధికారులకు గ్రామస్తుల మధ్య రసాభాస నెలకొంది. తాజా మాజీ బీఆర్ఎస్ ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ స్థానిక సెక్రటరీ దీనికి పూర్తి బాధ్యుడని నిలదీయడంతో పోలీసులు కలుగజేసుకొని అర్హులైన వారిని ప్రభుత్వం గుర్తించి మీ సమస్యను పరిష్కరిస్తారని నచ్చచెప్పారు. ఏమైందంటే ఒక్కసారి వినండి, ఎవరన్నా ఆర్సీసీ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళని రాలేదు, వాళ్ళందరూ మన దరఖాస్తు చేయండి, మళ్ళీ ఒకటి వస్తారు. రూట్ అయిపోయింది కదా, రూట్ అయిపోయిందే తీసేది. నువ్వు దరఖాస్తు చూస్తాం అంటున్నా కదా, చూద్దాం తప్పకుండా పోతామంటున్నా. నువ్వు దరఖాస్తు సర్వే మరొకసారి సమీక్షిస్తాను.